హలో ఆల్, వెల్కమ్ టు సుబ్బుగారి వంటలు. ఈరోజు మనం మజ్జిగ చారు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక పెద్ద ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అండ్ అలాగే 3 పచ్చిమిరపకాయల్ని వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. అండ్ అలాగే మనము కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చక్కగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఒకటేసారి నీళ్ళు యాడ్ చేయకూడదండి. కొద్దిగానే నీళ్ళు యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఆయిల్ వేడయిందండి. ఇప్పుడు మనం దాంట్లో పోపు దినుసుల్ని వేసుకోవాలి. కొద్దిగా ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, కొద్దిగా మినపప్పు యాడ్ చేసుకోవాలి. అవన్నీ చిట్పట్లాడాలండి. చిట్పట్లాడ్డాయి కదా! ఇప్పుడు మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కల్ని అందులో యాడ్ చేసుకోవాలి. బాగా దాన్ని కలుపుకోండి. మంచిగా అవి ఎగుతూ ఉన్నాయి కదా! ఇప్పుడు మనం కొంచెం చిటికెడు పసుపుని యాడ్ చేసుకోవాలి. తర్వాత 2 సెకండ్లు అలా కలుపుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా! వాటిని అందులో వేసి బాగా కలుపుకోండి. ఆనియన్స్ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి. ఈ మజ్జిగ చారు కోసం అవి ఎక్కువ ఎగితే బాగుండదండి. లైట్గా ఎగితేనే బాగా క్రంచీగా తినేటప్పుడు బాగా ఉంటాయి. ఇంకా స్టవ్ని ఆఫ్ చేయండి. మంచిగా కలుపుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా పెరుగుని, అది ఇందులో కలిపేయండి. ఫుల్ వీడియో కోసం సుబ్బుగారి వంటలు ఛానల్ విజిట్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.